కష్టం వచ్చినప్పుడే నాయకుడు విలువ తెలుస్తుంది. ఏదన్నా కష్టకాలం వచ్చినప్పుడే నాయకత్వ పటిమ, నాయకత్వం విలువ, నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి. కరోనా వచ్చింది. కరోనా వస్తే మీకు యాదుకుండాలి, క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది అయితే టీవీలో ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్కి అట్లా కూర్చుంటారు మొత్తం టీవీలో ముంగట. సార్ ఎప్పుడు మాట్లాడతాడు, ఏం చెప్తాడు, వినాలే, ధైర్యం వస్తుంది సార్ మాట వింటే. నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి టీవీలో ముందు కూర్చుందరు. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మనోళ్ళే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ చెప్తుండే, ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ గారి మాట వినాలే, ఏం చెప్తాడో చూడాలి. ఎందుకు చెప్తున్నా కరోనా కాలం గురించి అంటే, కరోనా అప్పుడే మాకు కూడా ఒక విషయం తెలిసింది. కరోనా అప్పుడే లెక్కలు తీస్తున్నాం. ఎందుకంటే నాకు గుర్తున్నారు, మున్సిపల్ మంత్రి నేను. నాకేమనిపించిందంటే కరోనా వచ్చినప్పుడు రాష్ట్రం అంతానేమో ఎక్కడోళ్ళక్కడ ఇళ్లలో ఉంటున్నారు, పారిపోతున్నారు, లేదా మా ఊరికి వెళ్ళిపోతాం, ఇక్కడ మాకు చిన్న చిన్న అరలలో ఉండస్తలేదు, ఒకళ్ళకి అట్టుతుంది, పోతామని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాను. ఇక ఇక్కడ హైదరాబాద్ లో మీకు తెలుసు పెద్ద పెద్ద బిల్డింగులు, ఆకాశాన్ని అంటే బిల్డింగులు, ఇక్కడ పడే రోడ్లు, ఇట్లా పనిచేసే కార్మికులు ఉంటారు. ఇటుక బట్టీలలో కానీ, క్రషర్ల కాడ కానీ, లేదా కాంట్రాక్టర్ల కాడ కానీ, నిర్మాణ రంగంలో కానీ పనిచేసే కార్మికులు ఉంటారు. రాష్ట్రం అంతానేమో ఎక్కడోళ్ళు అక్కడ మేము రైలు ఎక్కిపోతాం, బస్సు ఎక్కిపోతాం, నడుచుకుంటూ పోతాం అవసరమైతే, కానీ ఇక్కడ మాత్రం ఉండమని చెప్పి అందరూ పారిపోయే పరిస్థితి. అప్పుడు కేసీఆర్ గారు పిలిచి మాకు చెప్పింది, మన రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 35 లక్షల మంది కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైనా నిర్మాణ రంగం సైట్ కాడుకోండి, ఏదైనా బిల్డింగ్ కట్టి కాడుకోండి, ఆడ చెక్కగొట్టేటోళ్ళు, కార్పెంటర్ పని చేసేటోళ్ళు, ప్లంబింగ్ చేసేటోళ్ళు, సెంటరింగ్ చేసేటోళ్ళు, ఆడ మిగతా పనులు చేసేటోళ్ళు దాదాపు 80-90% మంది బయట వాళ్ళే ఉన్నారు. రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, జార్ఖండ్ వాళ్ళు ఉంటారు, ఆఖరికి వరి నాట్లకు పత్తులేరేతందుకు కూడా కూలీలు ఇవ్వాలి. రేపు జార్ఖండ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, బెంగాల్కి వెళ్ళి కూడా వచ్చే పరిస్థితి, ఒడిశాకి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇటుక బట్టల కాడిపోతే ఇటుక బట్టల కార్మికులు కూడా ఒరిస్సా వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ఇక్కడ ఏదన్నా హోటల్కి పోతే అలా సప్లై చేసే పిల్లగాళ్ళు, కార్మికులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మేరకు ఒడిస్సా, జార్ఖండ్ ఆ ప్రాంత పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఇట్లా మొత్తం లెక్కలు తీసినాం, 35 లక్షల మంది వెళ్ళింది. ఒక మనిషి, ఒక ముఖ్యమంత్రికి నా రాష్ట్రం వాళ్ళు కాదు, నాకు ఓట్లు వేసేటోళ్ళు కాదని తెలుసు. ఆయన నా రాష్ట్రం వాళ్ళు కాదు, నాకు ఓట్లు వేసేటోళ్ళు కాదని తెలుసు. కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి, కార్మిక పక్షపాతి కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మీకు యాదుకుండాలి, టీవీలలో ఉంటే చూడొచ్చు. ఏమన్నాడు ఆ రోజు? వీళ్ళు కార్మికులు కాదు, మా రాష్ట్ర డెవలప్మెంట్ లో భాగస్వాములు, పార్ట్నర్స్ అన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే కార్మికుల గురించి నాయకుడికి ఉండే సోయి, ఆలోచన, మీ కష్టం గురించి ఆయన గుండెల్లో ఉండే ఆర్తి, ప్రేమ, అది ఉంటే నిర్ణయాలు అవుతాయి. సీనన్న చెప్పినట్టు, మనోళ్ళు చెప్పినట్టు అవుతాయి. ఎప్పుడైతే కార్మికుడు కష్టం తెలిసినోడైతే అవుతాయి. మీ డెవలప్మెంట్ లో, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ లో మీరు ఓటర్లు కాకపోవచ్చు, ఇక్కడ నీకు ఓట్లు లేకపోవచ్చు, నీకు రేషన్ కార్డు లేకపోవచ్చు, కానీ నువ్వు మా రాష్ట్ర డెవలప్మెంట్ లో పార్ట్నర్ కాబట్టి నీకు నేను 1000 రూపాయలు జేబులో పెట్టి, భోజనం పెట్టి, టికెట్ ఫ్రీగా ఇచ్చి, రైళ్లు నేను పెట్టి నీ ఇంటికాడ దింపొస్తా అని చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఒక గది కేసీఆర్ నాయకత్వం అంటే, ఒక గది కేసీఆర్ కు కార్మికుల పట్ల ఉన్న ప్రేమ అంటే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.